డైలీ సీరియల్ కైనా ఎండ్ కార్డ్ ఉంటుందేమో కానీ బెజవాడలో కేసినేని సోదరుల మధ్య నడుస్తున్న పొలిటికల్ వార్ సిరీస్ కి మాత్రం బ్రేక్ పడేలా కనిపించట్లేదు. ఆరోపణలు, విమర్శలు, సోషల్ మీడియాలో పోస్టులు, సవాళ్లు, స్కామ్ల పేరుతో లీకులు, ఇలా రోజుకొక ఎపిసోడ్ తెరపైకొస్తోంది. షాక్ల మీద షాక్లు తప్పవంటూ నాని హెచ్చరిస్తుంటే అంత సీన్ లేదు, పక్కకెళ్లంటూ కౌంటర్ ఇస్తోంది చిన్ని వర్గం. చిన్ని వర్సెస్ నాని ఫైటింగ్ లో మరో కోణం ఇది. కేసినేని చిన్నిపై మరోసారి ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో కేసినేని నాని పోస్ట్ పెట్టారు. ఆరోపణ పాతదే అయినా కొత్తగా పోస్ట్ చేశారు. నాని చేసిన పోస్ట్ ఏంటో తెలుసా? చిన్ని పదవిని ఉద్దేశించి చేసింది. కేసినేని చిన్ని విజయవాడ ఎంపీ. మామూలుగా అయితే ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని అర్థం. కానీ చిన్ని విషయంలో ఆ పదాలకు మరో అర్థం చెప్తున్నారు నాని. ఎంపీలో ఎం అంటే మట్టి, పి అంటే పేకాట అంటూ ఎంపీ చిన్నిపై విమర్శలు చేస్తూ పోస్ట్ పెట్టారు. ఈ ఆరోపణలకు ఎప్పుడో కౌంటర్ ఇచ్చారు కేసినేని చిన్ని. విజయవాడలో పేకాట క్లబ్బులు ఎక్కడున్నాయో చూపించాలంటూ సవాల్ కూడా చేశారు. మట్టి పేక అంటూ ఉంటాడు ఇక్కడ అధ్యక్షుడు. నాని పెట్టిన కోర్టు ఏంటయ్యా? రోజు వచ్చే కోర్టులో మట్టి పేక, ఏం అర్థం కావట్లేదు. ఒక టెర్మినాలజీ ఏమన్నా అర్థం? విజయవాడలో ఏమన్నా పేకాట క్లబ్బులు ఉన్నాయా? మీరు ఏమన్నా చూసారా జర్నలిస్టులే? సీఎం గారు ఊరుకుంటాడా? పేకాట క్లబ్బు విజయవాడలో పేకాట క్లబ్బులు ఉన్నాయని రాస్తున్నా. మీరు అడిగారా ఎక్కడ ఉన్న క్లబ్ అని? ఒక్కళ్ళు అడిగారా? మీ ధైర్యం ఉందా? ఏడుందో అడుగు. మరి అవకాశం ఇంకోళ్ళు ఉన్నాడు కదా. ఇప్పుడు వైసీపీ ఇక్కడ ఉన్న జిల్లా అధ్యక్షుడి మాట, నాని మాటకి ఎంత తేడా ఉందా? రెండు ఒకటే మాట కదా మన ఇచ్చినవి. అంటే ఏంటి? స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వస్తుంది. ఆ స్క్రిప్ట్ ఇక్కడ మాట్లాడతారు, ఆ స్క్రిప్ట్ అక్కడ మాట్లాడతారు. ఇక నాని చేసిన మరో ఆరోపణ కాల్ డేటా. గంపలగూడెల్లో నీ ప్రియ శిష్యుడి మొబైల్ డేటాను పోలీసుల ద్వారా తెప్పించుకుని ఆ కాల్ లాగ్స్ చూసి షాక్ అయ్యావట కదా అంటూ సెటైర్లు వేశారు. రాబోయే రోజుల్లో షాకుల మీద షాకులు తప్పవంటూ పోస్టు పెట్టారు నాని. నాని చేసిన పోస్టుతో గంపలగూడెల్లోని చిన్ని ప్రియ శిష్యుడు ఎవరా అంటూ పార్టీలో చర్చ మొదలైంది. పోలీసుల నుంచి అతని కాల్ డేటాను చిన్ని ఎందుకు తెప్పించుకున్నారు? ఆ కాల్ డేటా చూసి షాక్ తినేంతగా అందులో ఏముందా అని విజయవాడ టీడీపీలో మరికొందరు చర్చించుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో పోస్టులకు రిప్లై ఇవ్వబోనంటూ ఇప్పటికే చిన్ని క్లారిటీ ఇచ్చారు. చేతనైతే ఏమైనా ఆధారాలు చూపించాలంటూ ఆదివారం నాడు సవాల్ కూడా చేశారు. ఒక సోషల్ మీడియాలో వచ్చిన వేదికగా వచ్చే వాటికి నేను సమాధానం చెప్పను. ఏదైనా ప్రూఫ్లు పట్టుకొచ్చి ఏ రోజైనా ఏదైనా మీరు అడగచ్చు. నేను ప్రూఫ్లు ఇచ్చాను, మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. అంటే నేను ఫోర్జరీ ఇచ్చాను అనుకో, మీరు నా మీద కేసు పెట్టండి. నేను ఒరిజినల్ ఇచ్చాను. ఇది నిజమా కాదా? 120 కోట్లు ప్రజల ఆస్తి ఇవ్వకుండా ప్రజలు సంబంధించిన ఇంట్లో ఉంటున్నాడా లేదా? ప్రజలు వచ్చిన హోటల్లో పార్టీలు చేసుకుంటున్నాడా లేదా? ప్రజల ఆస్తి హోటల్లో చేసుకుంటున్నాడా లేదా? ప్రజల ఆస్తికి సంబంధించిన రెంటులు తీసుకుంటున్నాడా లేదా? నా గురువు అని చెప్పుకున్న టాటా గారిని మోసం చేశాడా లేదా? ఇవన్నీ మీరు పరిశీలించాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. మరోవైపు చిన్నికి గంపలగూడెల్లో ప్రియ శిష్యుడు ఎవరూ లేరంటూ క్లారిటీ ఇస్తోంది చిన్ని వర్గం. నాని దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోయినా, ఏమీ తెలియకపోయినా చిన్నిని అభాసుపాలు చేసేందుకు వ్యూహాత్మకంగా రాళ్లు వేస్తున్నారే తప్ప పెద్ద ఆసక్తికర పరిణామాలేమీ ఉండవంటూ చిన్ని వర్గం చెప్తోంది.